దేనికి? ఉన్నప్పుడు చూడని వాడు. మీకు అంత ఉంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, శ్రీమద్ రామాయణంలో దశరథుడికి రాముడు తలకొరివి పెట్టాడా? పెట్టలేదే. ఈ తలకొరివి పెట్టడాలు, ఈ కోరికలు, వీడే వచ్చి పెట్టాలి, వీడే వచ్చి నోట్లో బియ్యం పోయాలి, ఇంకా తులసి నీళ్లు పోయాలి, ఇటువంటి తుచ్చమైన కోరికల నుంచి బయటపడటమే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ఆ జ్ఞానం వైపు పరిగెత్తండి. వస్తే వాడికి యోగం, నాకేం సంబంధంలే. ఎందుకు? ఎందుకంటే నేను మహాభారత ప్రవచనం విని చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. నేను ఎవ్వరినీ కాను, నాకే సంబంధం లేదు, ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు, దేనితో మమకారం లేదు, దేని నన్ను ఆపలేదు. ఎందుకంటే నా మనస్సు ఎప్పుడో నవనీత సుందర ఆ పరంధాముడైనటువంటి ఆ సాంబ సదాశివుడి దివ్య చరణముల యందు లగ్నమైపోయి, దేహాభిమానం కోల్పోయి, మమత్వం కోల్పోయి, ఆ చిదానంద రూపుడైనటువంటి పరమశివుడే నేను అనే భావంలో ఉన్నట్టు